వచ్చినాక ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వై జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన ప్రకాశం జిల్లా సుప్రీం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ముందుగా ఒంగోలు నగర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక పేదవాడి మధ్యతరగతి వాడి ఇంటి కళ నెరవేర్చిన మా ముఖ్యమంత్రి గారికి, మా వాసన్న గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఒంగోలు పట్టణంలో అద్దెలు ఎలా ఉన్నాయో తెలుసు. పేద మధ్యతరగతి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. చిన్న ఒక్క రూమ్ ఉన్న ఇల్లు కూడా 5,000, 6,000 అద్దెలు కడుతున్నారు. అది గమనించిన వాసన్న ఈరోజు 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఒంగోలు నగరంలో పేదవారికి ఇవ్వటం చాలా గర్వంగా అనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే ఒంగోలు నగరం లాంటి ఒక నగరమే అక్కడ మల్లేశ్వరపురంలో ఏర్పాటు పడుతుంది. ఎందుకంటే 25,000 ఇళ్ళు అంటే ఇంకో నగరమే అది కూడా. కాబట్టి వాసన్నకి ఒంగోలు నగర ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు నిన్న జనసేన టీడీపీ వాళ్ళు అభ్యర్థులను ప్రకటించారు. స్టేట్ మొత్తం చూసే ఉంటారు. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు పెట్టుకున్న పొత్తులు వ్యవహారాలను ఒక్కసారిగా బయటపడాయి. ప్రతి వాడికి అర్థమైపోయింది. నిన్న 24వ తారీఖు, ఈ 24వ తారీఖు 2024 సంవత్సరంలో 24 సీట్లు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. అంటే టోటల్గా ఈయన మద్దతుకి ఈయన కూటమికి వచ్చే సీట్లు 24 రేపు కూడా. ఎందుకంటే 2024 మరలా వై జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు. ఎందుకంటే నాకున్న దర్శనం బట్టి నేను జనసేన ముందు పనిచేసి వచ్చాను కాబట్టి నిన్న 24 సీట్లు తీసుకున్న తర్వాత నాకు చాలామంది స్నేహితులు, మా కాపు మిత్రులు అందరూ నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. ఈరోజు ఏ సిద్ధాంతాలతో పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టాడు. ఒక రాజకీయ పార్టీ జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు ఇప్పటికి. కానీ ఇప్పటికీ నీ దగ్గర 24 మంది అభ్యర్థులేనా ఉంది? ఒక రాజకీయ పార్టీగా నీకు ఎంత అవమానకరమో ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే 24 సీట్లు నువ్వు అవి కూడా 5 అభ్యర్థులే ప్రకటించావు. అంటే మనకి లేదా ఈరోజు మిగతా వాళ్ళు కూడా మనం ఎదుర్కోవాలా? ఒకసారి ఆలోచించుకోండి. ప్రజలను మోసం చేసే సిద్ధాంతాలు మానేసి. ఎందుకంటే ఈరోజు ప్రతి పేదవాడు ఈరోజు సంతోషంగా ఉన్నా అంటే దానికి కారణం వై జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చే పథకాలు. ఈరోజు నేను ఒక ఏలూరు నుంచి ఒక కాపు మిత్రుడు ఫోన్ చేశాడు. ఈరోజు ఇక్కడ కూడా ఏలూరులో జనసేన సీట్ వచ్చింది ఎదురు చూసాం, అది కూడా లేదు. ఇక్కడ టీడీపీకి ఇచ్చేశారు. ఈరోజు నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాను అని చెప్పాడు. అదేమిరా అని అడిగితే, నా ఇంట్లో మా అమ్మకి పింఛన్ వస్తుంది, నేను ఆటో డ్రైవర్ని, నాకు ఆటో డబ్బులు పడుతున్నాయి, నా బిడ్డకి అమ్మఒడి వస్తుంది, మా ఆవిడికి ఆసరా వస్తుంది. ఇలా ఒక కుటుంబంలో ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు అంటే ఇంకా వాడు ఇంకెవరికి వేస్తాడు ఓటు? చచ్చిపోయిన వరకు జగన్మోహన్ రెడ్డి అమ్మటే ఉంటాడు. ఆ మాట చెప్పడం నాకు చాలా సంతోషకరంగా అనిపించింది. రేపు కూడా వీళ్ళ కూటమి నమ్మదు. ఈరోజు బీజేపీ ఒకసారి ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు మనం కూడా మీరు మాట అన్నారు, బీజేపీని టీడీపీని కలపడానికి నేను ఎన్ని తిట్లు తిన్నానో, ఎంత పోరాడుతున్నానో అన్నాను. అంత అవసరమేందయ్యా? నువ్వు పోటీ చేయి. 10 సంవత్సరాలు అయిన పార్టీ పెట్టి నీ దగ్గర 50 మంది అభ్యర్థులు లేరా? 24 సీట్లు తీసుకుని రాష్ట్రాన్ని ఏం చేద్దామని నువ్వు ఈరోజు హ్యాపీగా ఉంది ఆంధ్రప్రదేశ్. ఈరోజు మీరందరూ కూటమై ఒక దొంగ కూటమిలా చేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏం చేయడానికి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ప్రజలు మంచి కోరుకునేవారైతే, మీరు ప్రజాశ్రేయస్ కోరుకునేవారైతే జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వండి. మీరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అలాంటి కూడా మీకు తెలుసు. అది తెలిసి కూడా 2014 పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు అమ్మట ప్రయాణం చేశావు. మళ్ళీ చంద్రబాబు నాయుడు అమ్మట ప్రయాణం చేశావు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే డైరెక్ట్గా నువ్వే జైల్లోనే ప్రకటించావు. ఆవేశపూర్వకంగా ఉంటే రాజకీయాలు చేయలేవు పవన్ కళ్యాణ్ గారు. కానీ అలాంటి రంగాల తనయుడు వంగవేటి రాధాకి ఈరోజు సీట్ లేదు విజయవాడలో. దాని గురించి ఏమైనా ప్రశ్నించారా? కాపులకి రంగాల గారికి ఏ రోజైనా మీరు ఏదో విగ్రహాన్ని వర్ధంతి రోజు, జయంతి రోజుగా ఏదైనా దండేశానికి నివాళులు అర్పించారా? అలాంటివి ఏం లేవు. అలాంటి చేయి. కాపులు వద్దంట, ఒకసారి కాపులు కావాలంట. ముద్రగడ పద్మనాభం గారు మొన్న ఏం చెప్పారు? నేను జనసేనలో చేరుతున్నాను అని చెప్పారు. ఈరోజు ఆయన ఎక్కువ దూరం ఉన్నాడు. ఇలాంటి కాపుల్ని దూరం చేసుకొని నువ్వు ఈరోజు జనసైనికులు దూరం చేసుకొని ఒక రాజకీయ పార్టీ నడవలేదు. ఈరోజు జనసేన ఇంతవరకు నిలబడిందంటే దానికి కారణం అదొక జన సైనికుడిది. నీ కష్టం కాదని నువ్వు ఎక్కడో చుట్టూ తీసుకున్నట్టు హ్యాపీగా ఉన్నారు మీరు. కానీ ప్రతి జన సైనికులు మధ్యతరగతి పేద వాడి చెమట రక్తంతో వాడి ఇంట్లో డబ్బులు కూడా నీ పార్టీ ఖర్చు పెట్టి ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే నేను సాక్షిదాన్ని. కాబట్టి ప్రతి ఒక్క జన సైనికుడి కష్టం అది. కాబట్టి ఈరోజు జన సైనికులు కూడా మీతో ప్రయాణం చేయరు. ఎందుకంటే
ఈ మీటింగ్లో మాట చెప్తారు, ఆ మీటింగ్లో మాట చెప్తారు, ఇంకో తారీఖు ఇంకో మాట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడైనా మీరు క్లారిటీ ఇవ్వండి. బీజేపీ మీతో ఉందా లేదా అనేది మీరు క్లారిటీ ఇవ్వండి ముందు. అది ఏమి కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మీరు వాళ్ళ సంతోషాన్ని దోచుకోవడానికి వస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలి. రేపు 2024 ఎన్నికల్లో ఏదైతే 175 అన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు, అంటే అన్ని సీట్లు రాకపోతుందని అధికారం వైఎస్ఆర్ పార్టీ అని తెలియజేస్తూ, ఇంకో మాట చెప్పాలనుకున్నాను. గవర్నమెంట్ ఆఫీసర్లకు కానీ అధికారులకు కానీ చిన్న విన్నపం, ఇది విన్నపం అనుకోండి, లేదా ఇంకేమని అనుకోండి. ఇప్పుడు మీకు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు వస్తాయి. ప్రతి నెల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదలకి ఈ పథకాల వాటి ద్వారా 1వ తారీఖు 5వ తారీఖు లోపు ఎప్పుడో పడుతున్నాయి అని ఒక ఆలోచన చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇచ్చే పథకాలు ఒకసారి ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి. కాబట్టి మీకు ఒక 4 రోజులు 5 రోజులు జీతాలు ఆలస్యం అవ్వచ్చు, కానీ ఇంతకంటే ఎక్కువ పథకాలు, ఈ పథకాలే వస్తాం, దీనికి మించి ఇస్తామంటున్నారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దీనికి మించి ఇచ్చే పథకాలు, అప్పుడు మీ జీతాలు ఏ తేదీకి రావాలి? ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలకి మీకు 4-5 రోజులు లేట్ అవుతున్నాయి. అదే దీనికి మించి ఇంకా పథకాలు ఇస్తామంటే చంద్రబాబు నాయుడు గారు, మీ జీతాలు ఏ డేట్లో పడతాయో ఒకసారి ఆలోచించుకోండి. అది కాదు మీరు, ఎందుకంటే మీరు జ్ఞానవంతులు, తెలివిగలవారు. కాబట్టి మీకు ఒక చిన్న విన్నపం అది, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు. కాబట్టి భవిష్యత్తులో మనకి ఎవరైతే మంచి చేశారో అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చెప్తుంది, అదే మగాడికి చెప్తున్నాడు. మీ ఇంట్లో మంచి జరిగిందంటేనే జగన్మోహన్ రెడ్డి నమ్మి ఓటేయండి అంటున్నారు. అలా ఈ ఎందుకు 10 లక్షలు చెప్పలేకపోతున్నారు? అది దమ్మున నాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటివన్నీ మానుకొని మీరు కూడా ప్రజాసేవ కోరుకున్నామంటే మంచి ఆలోచనతో రాజకీయాలు చేయాలని విజ్ఞప్తి